హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ లిక్విడ్ గురించి చెప్తున్నానండి. ఇది OWDC. ఇది అంటే వేస్ట్ డీకంపోజర్ అండి. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. అంటే మనకు ఒక బాటిల్ 150 పడుతుంది, కానీ వాళ్ళు అమెజాన్ వాళ్ళు 2 తీసుకోవాలంటున్నారు కాబట్టి నేను 2 తీసుకున్నాను. డెలివరీ ఛార్జ్ కూడా వేశారండి. మాకు ప్రైమ్ ఉన్నా కానీ డెలివరీ ఛార్జ్ వేశారు 170 రూపీస్. అంటే మొత్తం టోటల్ 470 అయింది. దీని వల్ల ఏంటంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకోటి, నేలను మనం వేసే మట్టిలో ఉండే నేల, మొక్కలకు మట్టిని వాడతాం కదా, ఆ నేలంతా కూడా గుల్లబారుతుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ప్లస్ ఇది మనకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మనం ఎరువు తక్కువ ఇచ్చినా గానీ ఈ వాడటం వల్ల మనకు ఎక్కువ ఖాతా పువ్వు కానీ ఏదైనా ఎక్కువగా వస్తుంది మనకి. అందుకని చెప్పేసి నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సమ్మర్ లో కూడా మనకి ఏదో ఒక ఫర్టిలైజర్ మొక్కలకి ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా కూడా వారానికి ఒకసారి ఇది మనము చెయ్యొచ్చు. దీన్ని ఎలా ఇది యాక్చువల్ గా అయితే దేశవాళీ ఆవు పేడ నుంచి తయారైందండి. అందుకని మనకి ఇది ఈ విధంగా లిక్విడ్ రూపంలో అమ్ముతున్నారు. ఇది మనము ఇప్పుడు 20 లీటర్స్ నీళ్లు తీసుకున్నానండి నేను. దీంట్లో మనం ఈ 20 లీటర్స్ కూడా బోర్ వాటర్ తీసుకున్నానండి. మామూలు క్లోరిన్ ఉండే వాటర్ మనం వాడకూడదు. ఒకవేళ వాడాలనుకుంటే కూడా, ఒకవేళ మనకి ఈ బోర్ వాటర్ అనేది అవైలబుల్ లేకపోతే క్లోరిన్ వాటర్ వాడాలంటే కూడా పట్టుకొని ఒక 2 రోజులు పక్కన పెట్టుకుని తర్వాత వాడండి. ఇది 20 లీటర్స్ నీళ్ళండి. వీటిలో నేను ఇది 2 మూతలు వేస్తున్నానండి. రెండు మూతలు మాత్రమే వేసాను. మామూలుగా అయితే మనము ఒక్కసారి పెద్ద డ్రమ్ ఉందనుకోండి, 100 లీటర్లకైతే మొత్తం బాటిల్ 50 గ్రామ్స్ ఉంటుంది. 100 లీటర్లకు 200 లీటర్లకైతే 2 కిలోల బెల్లము ప్లస్ ఇది మొత్తం బాటిల్ వేసేయచ్చు. 100 లీటర్లకైతే 1/2 కిలో బెల్లం, ఇది సగం మనం వాడుకోవచ్చు. అట్లా ఈ విధంగా బెల్లం కూడా నేను దీనికి క్వాంటిటీ మనకు 20 లీటర్లకు బెల్లము 200 గ్రాములు పడుతుందండి. ఈ 20 లీటర్ల నీళ్ళ అవి మూత 2, ఆ లిక్విడ్ అనేది నేను 2 మూతలు వేసాను. అట్లాగే బెల్లం ఏమో 200 గ్రాములు వేస్తున్నాయండి. మనము ఈ బెల్లం పాతదైనా వేయచ్చు, కొత్తదైనా వేయచ్చు. దీని పాతదే నాటకర్లేదు, ఏదైనా మనము బెల్లం యూజ్ చేయొచ్చు. కానీ మనం ఈ బెల్లం యూజ్ చేసిన తర్వాత బాగా కర్రతో తిప్పాలండి. మనము కర్రతో బాగా తిప్పాలి, బాగా కరగాలి. ఇట్లా రోజు మనము మార్నింగ్ టైము మరి ఈవినింగ్ టైము కంపల్సరీ మనము తిప్పుతూ ఉండాలి. 3 రోజులకి మనకు వీటి మీద తెల్లగా పొరలుగా అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే ఏర్పడుతుంది. ఇంకోటి పుల్లటి వాసన అనేది కూడా వస్తుంది. ఈ విధంగా మనం వారం రోజులు ఉంచుకోవాలండి ఈ లిక్విడ్ని. ఉంచుకున్న తర్వాత మనము దీన్ని, ఇది 20 లీటర్లు కదండి, మనము 1 లీటర్కి మళ్ళీ 10 లీటర్లు మంచినీరు కలుపుకొని మనం మొక్కలకు వాడాలి. అట్లాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు మొక్కల మీద. అప్పుడు మొక్కలు మనకి ఎండాకాలం వేడి నుంచి రక్షణ కల్పించుకున్నట్టయితుంది మనకి వీటిని వాడటం వల్ల. ఇంకోటి, మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా కనిపిస్తుంటాయి. అందుకని ఈ విధంగా మనము తిప్పుతూ ఉండాలి. ఇదండి OWDC ఫర్టిలైజర్. దీన్ని నేను 2 మూతలు మాత్రమే వాడాను 20 లీటర్లకు గాను. దీన్ని దేశవాళీ ఆవు పేడ నుంచి తయారు చేసిన లిక్విడ్ అండి. ఇది ఏమి లేదు, తేనె లాగానే, తేనె కంటే కూడా పల్చగానే ఉంటుందండి. ఇది అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.